ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. దాని తర్వాత ఒక 1.5 స్పూను చికెన్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక 1 స్పూన్ సాల్ట్, ½ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ వరకు 1 స్పూన్ వచ్చి గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా ఫ్రెండ్స్. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పెరుగు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న ప్యాకెట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే వేసేసుకుందాం. నెక్స్ట్ 1 టమాటో కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకుందాం. చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అయితే నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియా పౌడర్ ఇంకా లవంగా అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని ఇంకా మంచిగా కొంచెం మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం మసాలా అదంతా ముక్కలకి పట్టే వరకు ఒక 1 అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టేస్తుంది. ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే పెట్టినాను, ఇంకా టర్న్ ఆన్ చేయలేదు ఫ్లేమ్ అయితే. మసాలా అయితే మంచిగా ముక్కలకి అనేది పట్టేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు టర్న్ ఆన్ చేసేసుకొని ఫ్లేమ్ ఒక 10-15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్. టర్న్ ఆన్ చేసిన ఫ్రెండ్స్ స్టవ్ అయితే. ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ ఒక 5-6 స్పూన్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ కదా, కొంచెం మంచి ఆయిల్ అనేది ఉంటుంది.